7వ శ్లోకము. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్త భక్తియుక్త సేవలో నెలకొనినవాడు, విశుద్ధాత్మ విశుద్ధాత్ముడు, విజితాత్మ ఆత్మ నిగ్రహము కలిగినవాడు, జిత ఇంద్రియ ఇంద్రియములను నియంత్రించినవాడు, సర్వభూతాత్మ భూతాత్మ ప్రాణులన్నింటి పట్ల దయగలవాడు, కుర్వన్నపి కర్మలలో నెలకొనినప్పటికీ నా లిప్యతే ఎన్నడునూ బద్ధుడు కాడు. భక్తి యోగతో కర్మను నరించువాడు విశుద్ధాత్ముడు, తన మనస్సును ఇంద్రియములను నిగ్రహించువాడు అందరికీ ప్రియుడై ఉండును, అందరును అతనికి ప్రియులై ఉందురు. అట్టి వ్యక్తి ఎల్లప్పుడూ కర్మలను ఆచరించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు. భాష్యము. కృష్ణ చైతన్యముతో ముక్తి మార్గమున పయనించు వ్యక్తి జీవులందరికీ పరమప్రియుడై ఉండును, సమస్త జీవులు అతనికి ప్రియమై ఉండును. అందుకు అతనిలోని కృష్ణ చైతన్యమే కారణము. చెట్టు ఆకులు కొమ్మలు వృక్షముకు భిన్నములు కానట్లుగానే ఏ జీవి కూడా శ్రీకృష్ణునకు భిన్నమని అట్టి వ్యక్తి భావించడు. చెట్టు మూలముకు నీరు పోయుట ద్వారా నీరు ఆకులకు కొమ్మలకు అన్నింటికి సమకూరుతుండునని, లేక ఉదరముకు ఆహారమును సమకూర్చుట ద్వారా శక్తి సహజముగానే దేహమంతటికి వ్యాపించబడునని అతడు చక్కగా ఎరుగును. కృష్ణ చైతన్యముతో కూడి కర్మ చెయ్యు వ్యక్తి సేవకుని వలె అందరినీ సేవించుట చేత అతడు అందరికీ ప్రియమగును. అందరును అతని సేవలచే తృప్తి చెందుట చేత అతడు శుద్ధమైన అంతరంగమును కలిగి ఉండును. అతడు అట్లు శుద్ధుడగుట చేత అతని మనస్సు పూర్తిగా నియంత్రించబడును. అట్లు నియంత్రించబడిన మనస్సుతో ఇంద్రియములన్నీ పూర్తిగా నియంత్రించబడును. అతని మనస్సు ఎల్లప్పుడూ శ్రీకృష్ణునిపై నెలకొని ఉండుట చేతనే శ్రీకృష్ణుని నుండి అతడు దూరమగుట గాని కృష్ణ సేవ కంటే ఇతరములైన కర్మలలో ఇంద్రియములను నెలకొల్ప అవకాశమును గాని కలిగి ఉండడు. శ్రీకృష్ణునితో సంబంధము లేని ఏ విషయములను అతడు వినగోరడు. శ్రీకృష్ణునికి అర్పించబడని ఏ పదార్థమును అతడు తినగోరడు. అదే విధముగా శ్రీకృష్ణునితో సంబంధము లేని ఏ ప్రదేశముకు అతడు వెళ్ళదలుచుకోడు. కనుకనే అతని ఇంద్రియములు పూర్తిగా నియంత్రించబడి ఉండును. ఆ విధముగా నియంత్రించబడిన ఇంద్రియములు కలిగిన వాడు ఎవరికి అపకారము చేయడు. అయినచో యుద్ధరంగములో అర్జునుడు ఇతరులకు ఎందుకు అపకారము చేయదలిచెను? అతడు కృష్ణ చైతన్యవంతుడు కాడా అని ఎవరైనను ప్రశ్నించే అవకాశము ఉండును. అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యముకు మాత్రమే. ఎందుకనగా 2వ అధ్యాయములో ఇదివరకే వివరించబడినట్లు ఆత్మ చంపబడనందున యుద్ధరంగములో సమకూడిన వారందరూ వ్యక్తిగతముగా ఆత్మరూపములో జీవించుదురు. ఆధ్యాత్మిక దృష్టితో చూచినచో కురుక్షేత్ర సంగ్రామములో ఏ ఒక్కరును మరణించలేదు. రణరంగములో ప్రత్యక్షముగా నిలిచి ఉన్నట్టి శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము వస్త్రముల వంటి వారి దేహములు మాత్రమే మార్చబడినవి. కనుకనే కురుక్షేత్ర రణరంగములో యుద్ధము చేస్తున్నప్పుడు అర్జునుడు నిజమునకు యుద్ధము చేయని వాడే అయ్యను. ఎందుకనగా అతడు పూర్తి కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను నెరవేర్చెను. కనుక అట్టి వ్యక్తి ఎన్నడును కర్మఫలములచే బద్ధుడు కాడు. 8, 9 శ్లోకములు. నైవా కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలహన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఏవా నిశ్చయముగా కించిత్ ఏది నా కరోమి నేను చెయ్యుటలేదు ఇతి అని యుక్త దివ్య చైతన్యముతో నెలకొనిన వాడై మన్యేత భావించును. తత్వవి తత్వము నెరిగినవాడు పశ్యన్ చూచుచు, శృణ్వన్ వినుచు, స్పృశన్
తాకుచు, జిగ్రన్ వాసన చూచుచు, అశ్నన్ తినుచు, గచ్చన్ నడుచుచు, స్వపన్ నిద్రించుచు, శ్వసన్ శ్వాసించుచు, ప్రలభన్ మాట్లాడుచు, విసృజన్ విడుచుచు, గృహ్ణన్ గ్రహించుచు, ఉన్మిషన్ తెరుచుచు, నిమిషన్ మూయుచు, అపి ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఇంద్రియాని ఇంద్రియములు ఇంద్రియార్థేషు ఇంద్రియార్థములలో వర్తంతే వర్తించనిమ్ము ఇతి అని ధారయన్ భావించును. దివ్య చైతన్యములో నెలకొనిన వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, నడుచుట, నిద్రించుట, శ్వాస తీసుకొనుట వంటి కార్యములను చేయుచున్నను నిజమునకు తానేమీ చెయ్యుచుండుట లేదని తనలో తాను ఎల్లప్పుడూ ఎరిగి ఉండును. ఎందుకనగా మాట్లాడునప్పుడు, విసర్జించునప్పుడు, గ్రహించునప్పుడు, లేక కన్నులను తెరుచునప్పుడు, లేక మూయినప్పుడు భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థము విషయములలో నెలకొనినవని తాను మాత్రము వాటికి దూరముగా ఉంటినని అతడు ఎల్లప్పుడూ ఎరిగి ఉండును. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు విశుద్ధ స్థితిలో ఉండును కనుక కర్త, కర్మ, సన్నివేశము, ప్రయత్నము, అదృష్టములను 5 విధములైన ప్రత్యక్ష పరోక్ష కారణములపై ఆధారపడిన ఎట్టి కర్మలతోనూ అతడు సంబంధమును కలిగి ఉండడు. ఎందుకనగా అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొని ఉండుటయే అందుకు కారణము. అతడు తన దేహముతోనూ ఇంద్రియములతోనూ వర్తించున్నట్లుగా కనిపించినను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన నిజస్వరూప స్థితిని గూర్చి ఎల్లప్పుడూ ఎరిగి ఉండును. భౌతిక భావనలో ఇంద్రియములు ఇంద్రియ భోగములో నెలకొని ఉండును. కానీ కృష్ణ చైతన్యమున అవి శీఘ్రమే ఇంద్రియ ప్రీతి కొరకై వినియోగించబడును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇంద్రియ కర్మలలో నెలకొనినట్లు కనిపించినను అతడు ఎల్లవేళలా విముక్తుడై ఉండును. జ్ఞానేంద్రియములు చూచుట మరియు వినుట వంటి ఇంద్రియ కార్యకలాపాలు జ్ఞాన సముపార్జన కొరకు ఉద్దేశించబడగా నడుచుట, మాట్లాడుట, విసర్జించుట వంటి కర్మేంద్రియములు కర్మ కొరకై ఉద్దేశించబడినవి. కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఇంద్రియ కర్మలచే ఎన్నడును ప్రభావితుడు కాడు. భగవంతుని నిత్యదాసుడనని ఎరిగి ఉండుటచే అతడు భగవత్ సేవను తప్ప అన్య కార్యమును చేయలేడు. 10వ శ్లోకము. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సద్గం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సా పాపేన పద్మపత్రమివాంభసా. బ్రహ్మని దేవాదిదేవునిలో అధాయ సమర్పించి కర్మాని అన్ని కర్మలను సద్గం ఆసక్తిని త్యక్త్వా విడిచి కరోతి చేయువాడు ఎవడు నా లిప్యతే ప్రభావితుడు కాడు. సహ అతడు పాపేన పాపముచే పద్మపత్రం ఇవ తామరాకు వలె అంబసా నీటిచే కర్మఫలములనన్నింటినీ భగవంతునకు సమర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే తడువబడని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. భాష్యము. ఇక్కడ బ్రహ్మని అనగా కృష్ణ చైతన్యములో అని అర్థము. సాంకేతికముగా ప్రధాన అని పిలువబడు భౌతిక జగత్తు ప్రకృతి త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనము. సర్వం హేతద్ బ్రహ్మ. మాండుక్యోపనిషత్తు 2. తస్మాదేతత్ బ్రహ్మ నామరూపమన్నం చ జాయతే. ముండకోపనిషత్తు 1:1-9 అను వేద మంత్రములు మరియు భగవద్గీత 14వ అధ్యాయములో 3వ శ్లోకములోని మమ యో నిర్మహత్ బ్రహ్మ అనే శ్లోకమును భౌతిక జగత్తులోని సమస్తము బ్రహ్మము యొక్క శక్తియేనని సూచించును. అనగా జగత్తులోని కార్యములు తమకు కారణమైన బ్రహ్మము కంటెను భిన్నములుగా వ్యక్తీకరించబడినను నిజమునకు అవి కారణముకు అభిన్నమై ఉండును.
ఈశోపనిషత్తులో సర్వము పరబ్రహ్మముకు లేక శ్రీకృష్ణునకు సంబంధించినదేనని చెప్పబడినది కనుక సమస్తము శ్రీకృష్ణునికే చెందినదని, శ్రీకృష్ణుడే సమస్తముకు ప్రభువు కనుక సమస్తమును ఆ భగవానుని సేవలోనే సమర్పించుకోవలనని ఎరిగినవాడు తన పాప పుణ్య కర్మల ఫలములతో ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. భౌతిక దేహము కూడా ఒక ప్రత్యేక కార్యము కొరకై భగవంతునిచే ప్రసాదించబడినందున భౌతిక దేహమును కూడా కృష్ణ చైతన్యములో వినియోగించవలెను. అప్పుడు నీటిలోని తామరాకు తడువబడనట్లుగా అది పాపకర్మ ఫలములకు అతీతమగును. భగవానుడు భగవద్గీత 3:30లో మయి సర్వాణి కర్మాణి సన్యస్య, నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించుము అని చెబుతుండెను. సారాంశమేమనగా కృష్ణ చైతన్య రహితుడు దేహేంద్రియముల భావనను అనుసరించి వర్తించగా కృష్ణ చైతన్యవంతుని దేహము శ్రీకృష్ణుని సొత్తు కనుక దానిని శ్రీకృష్ణుని సేవలోనే వినియోగించవలననే జ్ఞానముతో వర్తించును.